గాలిగోపురం వరకు వచ్చాము. అయితే గాలిగోపురం దగ్గర టోకెన్స్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఇక్కడ మళ్ళీ టోకెన్స్ వెరిఫికేషన్ అవి చేయించుకోవాలన్నమాట. ఆధార్ కార్డ్ అవన్నీ ఉండాలి. మామూలుగా అయితే అది చెకింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నడకదారి కంటిన్యూ చేసేయచ్చు. దాదాపుగా అలిపిరి మెట్ల మార్గం నడవడానికి 1700 నుంచి 1800 వరకు కంటిన్యూస్ మెట్లు ఉంటాయి. తర్వాత కొంచెం వాక్ రోడ్ లాగా ఉంటుందన్నమాట. కొంచెం ఏరియా బాగుంటుంది నడవడానికి. ఆ తర్వాత మళ్ళీ మెట్లు మధ్యలో రావడం, మళ్ళీ రోడ్వే ఈవెన్ ఇలాగ ఉంటుంది. సో 3 నుంచి అయితే దర్శనానికి అంటే అలిపిరి మెట్ల మార్గం అయితే ఓపెన్ అవుతుంది. ఇంతకుముందు అయితే మెట్ల మార్గం మధ్యలో టోకెన్ ఇచ్చేవాళ్ళు దర్శనానికి, అంటే నడిచి వెళ్ళేవాళ్ళు డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళేవాళ్ళు. కానీ 2 ఏళ్ల నుంచి అయితే ఆపేస్తారట. ముందుగా పద్మావతి కాంప్లెక్స్ అని ఉంటుంది కింద అలిపిరి మెట్ల మార్గం దగ్గర, గరుడవేగ దగ్గర భూదేవి కాంప్లెక్స్ అని ఉంటుంది. సో అక్కడ టోకెన్స్ తీసుకుంటే డైరెక్ట్గా మళ్ళీ మధ్యలో ఆ టోకెన్స్ని వెరిఫికేషన్ తర్వాత డైరెక్ట్గా వాళ్ళు వెళ్ళిపోవచ్చు అనమాట దర్శనానికి. లేదంటే మాత్రం పాటలు పడాల్సిందే. సర్వదర్శనం ఉంది, అలాగే మెట్ల మార్గం నుంచి డైరెక్ట్గా వెళ్ళే దర్శనం ఉంది. 300 మనకి అది కామన్ కదా, అది ముందుగా అయితే చేసుకోవాలి. సో ఇవన్నీ మాత్రం చూసుకొని రండి. ఫ్రెండ్స్, మేమైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాము అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమల ప్రయాణం కాలినడకన. సో మాకైతే 5 hours పట్టింది. ఎర్లీ మార్నింగ్ 3కి స్టార్ట్ చేసాము, ఇప్పుడు 8 కావస్తుంది. సో 5 hours వచ్చేసాము. మధ్య మధ్యలో ఆగుతూ, అదే కామన్ కదా అదంతా. సో తర్వాత కోనేట్లో స్నానం చేసి ముందుగా వరాహస్వామిని దర్శించుకొని ఆ తర్వాత మిగతావన్నీ. సో ఖచ్చితంగా నేను చేసే వీడియోస్ని వాచ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోండి. థ్యాంక్ యూ.